యొక్క మరి ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చి తరఫున మరి సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను. అలాగే మరి మన ఎమ్మెల్యే గారితో పాటు విచ్చేసినటువంటి మరి రాజకీయ నాయకులు అందరూ కూడా, వివిధ నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరందరూ కూడా వచ్చి మాతో పాటు మరి యొక్క పండుగలో పాల్గొంటున్నాను. ఒక్కొక్కరి పేరు చెప్తే మరి ఇక్కడే మన టైం అంతా అయిపోతుంది. మరి ఎమ్మెల్యే గారు ఇలాగున అనేక స్థలాలలో వారు వెళ్ళేది ఉంటుంది కనుక మరి ఈ సమయంలో వారు మరి మనతోని శుభాకాంక్షలు వారు అందించే ముందు మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు లోకమంతటా కూడా ఈ యొక్క పండుగ జరుగుతూ ఉంది, క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క పండుగ మరి క్రీస్తు జన్మించినటువంటి రోజుకు గుర్తుగా ఉంటూ ఉన్నాడు. క్రిస్మస్ పండుగ అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి రోజు, క్రీస్తు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి రోజు కనుక యేసు క్రీస్తు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, పరలోకములో ఉండేటువంటి వాడు భూలోకములో ఉన్నటువంటి మనుషులమైన మన దగ్గరికి వచ్చాడు. మనుషులమైన మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, మనుషులమైన మనము ఆయనను చూడలేము. గనుక ఆ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. గనుక మన తాతలు ముత్తాతలు మన ముత్తాతలు బిడ్డ మొక్కురా దేవుడు అంటే మనం మొక్కుతున్నామే తప్ప భగవంతుని చూసిన మనిషి ఎవరూ లేరు. గనుక మనుషులమైన మనందరం దేవుడు ఇలా ఉంటాడు కావచ్చు, అలా ఉంటాడు కావచ్చు అనుకొని పూజిస్తుంటున్నామే తప్ప మొదటి కాదు. గనుక ఆ భగవంతుడే సాక్షాత్తు నేనే మీ దేవుడునని తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకోవడం కోసం ఆయన ఈ లోకానికి 2025 ఏళ్ల కిందట వచ్చాడు. ఆయన పుట్టుక వల్లనే చరిత్ర ఈనాడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా మనమందరం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటూ ఉంటున్నాం. ఆయన పుట్టుక వల్లనే మన ప్రపంచ చరిత్ర రెండుగా విభజించబడి ఉంటూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనిషి కాదు, ఆయన సాక్షాత్తు దేవుడై ఉంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు వచ్చాడు? పైనున్న భగవంతుడు అంటే నీకు నాకు మరి రక్షకుడు అవసరమై ఉంటున్నాడు. నీవు నేను పాపం